మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు. అది కూడా కాదు 24. ఈరోజు రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా గూడూరు శ్రీనివాసరావు, అదేవిధంగా రాజమండ్రి అర్బన్ శాసనసభ్యుడిగా మార్గాని భరత్ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరినీ కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి, భరత్ని శాసనసభ్యుడికి అసెంబ్లీకి మీరు పంపించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఈ రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించడానికి మీకున్నటువంటి సంబంధాలు, మీకున్నటువంటి స్నేహాలు, మీకున్నటువంటి బంధుత్వాలతో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ పార్లమెంటు సభ్యులు 8 మందిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, ఇందాక ఒక వీడియో విన్నాం. ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్కి వార్నింగ్ ఎంత ఉంటాడు. ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి వార్నింగ్ అంటే ఆడపిల్లకి ఫోన్ చేసి బెదిరిస్తాం మగతనం. ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నా, వాలంటీర్లు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉదయించేటువంటి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేటువంటి దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే వస్తే గెలవలేడన్న సంగతి చంద్రబాబుకు తెలుసు. కాబట్టి దత్తపుత్రుని తెచ్చుకున్నాడు. ఈరోజు మీరందరూ ఆలోచించుకోండి, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కమ్మ, 3% ఓటింగ్ ఉంటుంది. 3% ఓటింగ్. ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో 30 సీట్లు ఇచ్చుకున్నాడు. వాళ్ళకి 30 పైనే. ఆయన గెలవలేడు, ఆయన సామాజిక వర్గం ఆ పార్టీని గెలిపించలేదు. 30 సీట్లు ఇచ్చుకున్నాడు. సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ రా 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 అని పిలిచి ఆయనకి 20% సామాజిక వర్గం ఉన్నటువంటి ఆ పార్టీకి 24 సీట్లు ఇచ్చాడు. సిగ్గు లేకుండా ఈయన ఇవ్వటానికి సిగ్గు లేకపోయినా, తీసుకుంటాక ఆయనకి లేకపోయినా, ఇవన్నీ కూడా పరిశీలించేటువంటి ఆ సామాజిక వర్గానికి తప్పకుండా విచక్షణ ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబుని అదే సామాజిక వర్గం, అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులే చంద్రబాబుని పాతాళంలో తొక్కి ఇంకా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిస్తాకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? చంద్రబాబు దెబ్బకు ఇంకొంతమంది ఒక ఆయన ఉన్నాడు, ఆయన మర్చిపోయారు అసలు. ఎవరో నాదేండ్ల భాస్కర్ గారు. ఎన్టీ రామారావు 85లో హార్ట్ ఆపరేషన్ చేయించుకుందని ఇక్కడ ఫ్లైట్ ఎక్కాడు. ఆయన అక్కడ దిగేటప్పటికి వెన్నుపోటు పొడిచాడు ఒక ఆయన. 95లో కరెక్ట్గా 10 సంవత్సరాలకి రామారావు లండన్ వెళ్ళాడు. ఆయన వచ్చేటప్పటికి ఇంకోటి పొడి చేశాడు వెన్నుపోటు. ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచి ఆయన సీట్లోంచి తీసి పక్కన పడేశారు. ఎవరో నాదెండ్ల నారా, వీళ్ళిద్దరూ. మన తాడేపల్లిగూడెం సభలో చూసారా, పవన్ కళ్యాణ్ గారి మధ్యలో కూర్చుంటే ఒకడటు ఒకడిటు కూర్చున్నారు, ఒకడటు ఒకడిటు కూర్చున్నారు. జన సైనికులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఆయనకు ఓటేద్దాం అన్నటువంటి
సామాజిక వర్గం కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఇద్దరు వెన్నుపోటుదారులతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పుడు ఎవడు ఎలా పొడిచి ఏమి చేస్తారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయనకి తప్పించి ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయన ముందు కాపాడుకోవాలంటే ఈ చంద్రబాబు నాయుడిని పాతాళంలోకి తొక్కి జనసేన సైనికులు, జనసేన కార్యకర్తలు డెఫినెట్ గా తెలుగుదేశాన్ని ఓడించాలని చెప్పి రేపు